ఇప్పుడు బ్రిటిష్ అంటే ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ లో చాలా సమస్యలు ఎదుర్కొంటుంది ఆ దేశం. ఎందుకంటే ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం మనకు అందరికీ తెలుసు. మన రాజ్యాంగంలో చాలా వరకు కూడా మనం బ్రిటిష్ రాజ్యాంగం దో ఇట్ ఈస్ మనకు అందరికీ తెలుసు రిటర్న్ కాన్స్టిట్యూషన్ కాదు బ్రిటిష్ది, అయినప్పటికీ కూడా మరి దాంట్లో ఉన్నటువంటి చాలా వాటిని మనము దృష్టిలో పెట్టుకొని మన రాజ్యాంగాన్ని రాసిండ్రు మన రాజ్యాంగ నిర్మాత. ఒక విధంగా ప్రపంచంలో మదర్ ఆఫ్ పార్లమెంట్, అసలు పార్లమెంటరీ డెమోక్రసీకే యునైటెడ్ కింగ్డమ్ ఒక గొప్ప పాత్ర. వాళ్ళు చూడండి ఇప్పటి వరకు వాళ్ళ కాన్స్టిట్యూషన్ లిఖితపూర్వకంగా రాసుకోలేదు, అయినా ప్రతి ఒక్కటి కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడు అంటే ఆషామాషిగా ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కటి చాలా సూక్ష్మంగా లోతుగా మరి ఆలోచించి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి స్టాట్యూట్స్ కానీ లీగల్ కానీ, నేను ఆమె లాయర్ బై ప్రొఫెషన్ కాబట్టి చదువుకున్నాను కాబట్టి కొంత చాలా గొప్ప వ్యవస్థ. ఇప్పటికి కూడా నేను లోక్సభలో 10 సంవత్సరాలు పనిచేశాను. హనుమకొండ పార్లమెంట్ సభ్యుడిగా 5 సంవత్సరాలు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా. చాలా సందర్భంలో స్పీకర్ గారు బుక్ తీసేసి ఏ రూలు ఏ సెక్షన్ ఇట్లా మాట్లాడేటప్పుడు చాలా సందర్భంలో మరి కోర్టు చేసేది ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ లో ఏ విధంగా ప్రవర్తన మీద కానీ మిగతా వాటి అన్నిటి మీద కూడా మరి ఆలోచన చేసేది. మరి ఇప్పుడు ఎందుకు లేబర్ పార్టీ మన ఉదయ్ కుమార్ నాగరాజ్ గారిని మరి చూస్ చేసుకున్నారంటే దేశపతి గారు చెప్పారు క్లుప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఇప్పుడు వారు ఒక సభ్యుడిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేయబోతున్నారు, సమాజాన్ని ఏ విధంగా మార్పు చెందబోతున్నారు, మరి మార్పు ఆర్టిఫిషియల్ ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏమన్నా ఊరికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కాదు సమాజంలో ఏమి ఇబ్బంది ఉంటుంది అనే దాని మీద లోతుగా అధ్యయనం చేసేటువంటి వ్యక్తుల్లో మరి ఉదయ్ కుమార్ గారు. కాబట్టి ఆ పార్టీ పార్లమెంట్లో ఇలాంటి వ్యక్తి ఉండాలి అని చెప్పి వారిని ఎంపిక చేసినట్టు నా అభిప్రాయం. వెంకటేశ్వరరావు గారు, విద్యరాజు వెంకటేశ్వరరావు గారు మా న్యాయవాది, నాకంటే 2 సంవత్సరాల సీనియరు, మంచి సివిల్ ప్రాక్టీషనరు. మన గణేష్ గారు, రెడ్డి గారు, మేమందరం కూడా మంచి కొలీగ్స్. అయితే వీరి కూతురు వారి శ్రీమతి పెళ్లి జరిగింది. సో మన నిన్న అనుకోకుండా ఇది జస్ట్ 24 hours లో పెట్టుకున్నటువంటి మీటింగ్ ఇది. ఈ టైంగా మేము దీన్ని డిసైడ్ చేస్తాం. కారణం ఏంటంటే నాకు దృష్టికి వచ్చినప్పుడు అరే మన వరంగల్ అల్లుడిని మనం మొదలు సన్మానించుకోవాలి, మరి దేశపతి గారు వాళ్ళ సిద్దిపేటలో రేపు సన్మానిస్తున్నారు పెద్ద ఎత్తున అని చెప్పి నేను కోరి వారిని కూడా రావాలి మీరు అంటే వారు రాపచ్చారు. కాబట్టి ఇలాంటి మంచి సత్కారము సన్మానం చేసినందుకు చాలా సంతోషం మాకందరికీ. ఉదయ్ కుమార్ గారు, రానున్న రోజుల్లో పట్ల నా కోరిక ఏంటంటే మన తెలంగాణ బిడ్డలు ఉన్నత చదువుల కోసం మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు, యూకేకి, యూరోపియన్ కంట్రీస్ కూడా చాలా రేపు ఫ్యూచర్లో అక్కడ యూరోపియన్ యూనియన్తో సంబంధం లేకపోయినప్పుడు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నాకు తెలుసు. కాబట్టి ఉదయ్ కుమార్ గారు తప్పనిసరిగా మన కొత్త తరానికి, నెక్స్ట్ జనరేషన్కి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారు. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు అందరూ కూడా నేను కోరేది ఏంటంటే వారిని మనము ఫ్యూచర్ ఎట్లుంటుంది, మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా, ఏ చదివితే బాగుంటుంది, ఏ విధంగా ఎక్కడ పోతే బాగుంటుంది అనే విషయాల్లో పట్ల మనకి పరిజ్ఞానం ఉంది. కాబట్టి వారు ఉదయ్ కుమార్ గారు కూడా ఆ విధమైన సహాయ సహకారాలు మన తెలంగాణ బిడ్డలకు రానున్న రోజుల్లో మీరు కల్పించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ఇవాటి సభ ప్రాశస్త్యం ఏమిటి వారు సమగ్రంగా వివరించారు. ఇప్పుడు నాన్నపల్లి నరేంద్ర గారు అభినందన పూర్వకంగా మాట్లాడతారు. బిడ్డ వరంగల్ అల్లుడు సిద్దిపేట. ఓకే, వారికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు ఉన్నటువంటి దేశం, ప్రపంచానికే దిక్సూచిగా ఉన్నటువంటి దేశంలో పెద్దల సభకు వారు శాశ్వత సభ్యునిగా ఎంపిక కావడం తెలంగాణ బిడ్డగా మనందరికీ గర్వకారణమని పెద్దలు అతి తక్కువ సమయంలో, ఒక్కరోజు సమయంలో పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమంలో వారు అనుమతించి ఉదయ్ నాగరాజ్ గారు రావడం, దీనికి నగర ప్రముఖులందరూ కూడా హాజరు కావడం, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా, వేదిక ముందున్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. బిడ్డ కరీంనగర్ అల్లుడు, వరంగల్ అల్లుడు, కరీంనగర్ బిడ్డ అని చెప్తున్నాం. కానీ
ఉదయ్ నాగరాజు గారు మాస్టర్స్ చేయడానికి వెళ్ళి ఎన్ని అష్ట కష్టాలు పడ్డడం, తన స్టార్టింగ్ స్టేజీలో దేశమే పరిచయం కాని పరిస్థితులలో చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ప్రాంతాన్ని అర్థం చేసుకొని గొప్ప వ్యక్తిగా ఎదిగి ఇప్పుడు ప్రపంచాన్ని శాసించేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఒక మాస్టర్ మైండ్గా ఈరోజు బ్రిటిష్ రాజ్యానికి ఉండడం, ఆ ప్రభుత్వంలో వారు కీలకమైన ఉండడం అన్నది అంత ఆషామాషి కాదు. ఏం బాధలైనా నీ లక్ ఏంటంటే నేను సెంట్రల్ లండన్కే ప్రాతినిధ్యం వహిస్తున్నాను, అక్కడ మా మెంబర్స్ ఉంటారు, వాళ్ళందరూ చెప్తా నువ్వు భరోసాగా ఉన్నా అని చెప్పి. నేను ఎంత భరోసాగా ఉన్నానంటే హ్యాపీగా ఉన్నా, మన వాళ్ళు ఉన్నారు అక్కడ, ఏదైనా ఒక క్షణం ఇంత అవసరం ఉన్నా చూస్తారనే ఒక ధైర్యాన్ని నింపే శక్తి ఎవరిచ్చారంటే మన నాగరాజు ఉదయ్ కుమార్ గారు ఇచ్చారు. మరి అట్లా ఇంతింతాయి బట్టడింతాయి అని వారు గొప్పగా ఈరోజు ఎదగడం మన నగరం చేసుకున్నటువంటి అదృష్టం. కాబట్టి ఈ యొక్క పరంపర వారిని గౌరవించుకోవడం, పౌర సన్మానం చేయడం, ఈ పరంపర వారు జీవితకాల సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఈ పరంపర ఖచ్చితంగా నగరం అందరూ కూడా దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని పెద్దలు బోయినపల్లి వినోద్ కుమార్ గారిని ఆదర్శంగా తీసుకొని మన బాధ్యతగా చేయాల్సినటువంటి అవసరం. ఇంకోటి వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ పెట్టుకొని ఈరోజు వారు కొద్దిగా సమయాన్ని కేటాయించుకొని ఎక్కువ సమయం ఉదయనాగరాజు గారి కోసం దాని యొక్క ప్రతిభను మనం గుర్తించాలని ఒక మంచి మనసుతో చేసినందుకు వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. నారాజు ఉదయ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ మరి ఈనాటి కార్యక్రమాన్ని కొద్ది గంటల్లోనే 20 గంటలు, 24 గంటలు కూడా కాదు, 20 గంటల్లో బ్రహ్మాండంగా బాధ్యత తీసుకొని నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ వికాస సమితి వ్యవస్థాపక పెద్దలు దేశపతి సీనన్న ఎమ్మెల్సీ గారికి, అదే గారికి, నిర్వాహకులు గణేష్ అన్న గారికి, వేదికపై ఆసీనున్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు వినోదన్న గారికి, మాజీ శాసనసభ్యులు ధర్మన్న గారికి, నరేందర్ గారికి, సతీష్ అన్న గారికి, బార్ కౌన్సిల్ సభ్యులు పెద్దలు సోదరన్న గారికి, వేదికపై ఆసీనున్నటువంటి ఆత్మీయ పెద్దలకు, పుర ప్రముఖులకు, వెంకన్న గారికి, వేదిక ముందు ఆసీనున్నటువంటి ఆత్మీయ బంధుమిత్రులకు, శ్రేయోభిలాసులకు, హాజరైనటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పైన మరొక్కసారి సాయంకాలం శుభాకాంక్షలు. బహుశా సంవత్సరంన్నర క్రితం వారు ఎన్నికల సందర్భంగా ఇక్కడికి వచ్చి మళ్ళీ అందరం కూడా ప్లాన్ చేసుకొని పోయే సందర్భంలో రమేష్ అన్న, గన్నుపై కూడా వీరు కూడా రావాలని అన్నప్పుడు నాకు అంత అవకాశం దొరకలేదు. సరే, ఫలితాలు అటు ఇటు అయినప్పటికీ కొంత నిరుత్సాహపడ్డాం. కానీ అనతి కాలంలోనే వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అనుసంధానకర్తగా ఏ పైన పూర్తి పట్టు సాధించి అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన చేసినటువంటి పరిశోధన ఫలితంగా మరి హౌస్ ఆఫ్ లార్డ్స్ కు ఎంపిక కావడం నిజంగా కూడా మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వారు ఢిల్లీలో రామన్న వాళ్ళు సన్మానిస్తున్న సందర్భంలో మరి మేము సన్మానిస్తున్నాము, మేము కార్యక్రమం నిర్వహిస్తున్నాం, మీ వరంగల్ బిడ్డను మీరు రారా గణేష్ భాయ్ ఏది అంటే అనుకోకుండా మేము అక్కడికి పోలేకపోయినాం. అయితే 48 గంటల నుంచి గన్నుబాయితోని మరి హరీష్ అన్న ఛాన్స్ తీసుకుంటున్నారు, దానికన్నా మొదలు మా వరంగల్ బిడ్డగా మేము తీసుకోవాలని చెప్పి సంభాషణ జరుగుతున్న సందర్భంలో వినోదన్న నేను ఒక చారిత్రాత్మక నిర్ణయం మరి తీసుకొని వికాస్ సమితి ఆధ్వర్యంలో చేసినందుకు నిజంగా కూడా మాకు గర్వంగా ఉన్నది. అయితే కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులకు, హాజరైనటువంటి ఆత్మీయ బంధుమిత్రులకు అందరూ కూడా పేరు పైన హృదయపూర్వక వికాస్ సమితి అధ్యక్షత వహిస్తున్న విషపతి గారికి, వేదికలో ఇచ్చిన పెద్దలందరూ కూడా, మరియు ఈరోజు ప్రత్యేకంగా లార్డ్ ఉదయరాజు గారు,
ఉదయ నాగరాజు గారు మన మధ్యలో రావడం. యాక్చువల్గా సిద్దిపేటలో రేపు మేము పౌర సన్మానం పెట్టుకున్నాం. ఎందుకంటే అక్కడ సిద్దిపేట జిల్లాకు సంబంధించిననే హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అయితే పెట్టుకున్నాము. కాకపోతే నేను 3 జిల్లాలకు సంబంధించిన మనిషిని కాబట్టి కూడా ఇటు హన్మకొండకు, అటు కరీంనగర్కి, ఇటు సిద్దిపేటకు సంబంధించిన వ్యక్తిని కాబట్టి మరి ఇమీడియట్గా తెలియగానే మరి నిన్న సాయంత్రం వినోదన్న వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని వాళ్ళు ఇక్కడ పౌర సన్మానం పెట్టాలని చెప్పి అనుకోవడం నిజంగా మీ అందరు కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. వరంగల్ ఎవరైతే ఈ డెసిషన్ తీసుకొని ప్రోగ్రామ్ కండక్ట్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఉదయనగరం నుంచి 2 విషయాలు నేను మాట్లాడుతున్నాను. నేను కూడా ఒకరోజు లండన్కి కామన్వెల్త్ ప్రోగ్రామ్ మీద వెళ్ళడం జరిగింది మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచి. ఆ రోజు నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ రోజు నా ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తే నేను కూడా వెళ్ళడం జరిగింది. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను లండన్కి. యాక్చువల్గా అక్కడ ఎన్ఆర్ఐ పక్షాన చాలామంది కూడా మన తెలంగాణ మిత్రులు చాలామంది రిసీవ్ చేసుకున్నారు. దాంట్లో ప్రత్యేకంగా నాగరాజు కూడా మన ఉదయ్ కూడా వచ్చి రిసీవ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు మమ్మల్ని తీసుకుపోయారు. మాకు పార్లమెంట్లో కూడా మీటింగ్ జరుగుతుంది. పార్లమెంట్లో మాకు 2 రోజులు 3 రోజులు మీటింగ్ జరిగింది. 3 రోజులు కూడా దాదాపు 23 మంది భారతీయులు అక్కడ ఎంపీ లెక్క ఉంటారు. అక్కడ ఇది హౌస్ ఆఫ్ కామన్స్ లోపల 23 మంది లోపల 14 మంది అవైలబుల్ ఉంటే 14 మందితో కూడా 3 రోజులు మాకు అక్కడే మీటింగ్, మార్నింగ్ టు ఈవినింగ్ మీటింగ్ మాకు కండక్ట్ చేసిన వ్యక్తి. దాంట్లో చురుగ్గా పాల్గొని మాకు అన్ని విషయాలు కూడా తెలిపిన వ్యక్తి కూడా